రోజులాగే నేను లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 885తో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందల జనరల్గా మీరందరూ కూడా అపార్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్ మీరు ఎక్కువగా వాడేటువంటి గ్యాడ్జెట్ ఏది, లైక్ స్మార్ట్ వాచా లేదన్నట్లయితే కనుక హెడ్ ఫోన్సా వగేరా వగేరా యూస్ చేస్తుంటారు కదా, లైక్ ల్యాప్టాప్ కావచ్చు, ట్యాబ్ కావచ్చు, ఏది మీరు ఎక్కువగా వాడుతుంటారు అండ్ దాని బ్రాండ్ ఏంటి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కనుక నా రెండో ప్రాణం అని చెప్పుకోవచ్చు మ్యాక్బుక్ ఎయిర్ అండ్ దీంతో పాటు యాపిల్ వాచ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటాను. ఇక మొదటి న్యూస్ వచ్చేప్పుడు మనకి షావమీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. షావమీ సబ్స్టిట్యూట్ బ్రాండ్, ఆఫ్ కోర్స్ ఇండివిజువల్ బ్రాండ్ కూడా అయిపోయింది. పోకో వాళ్ళకి సంబంధించినటువంటి సరికొత్త మొబైల్ ఫోన్ పోకో X4 Pro 5G మొబైల్ ఫోన్ యొక్క లాంచ్ డేట్ని అఫీషియల్గా ఈరోజు రివీల్ చేయడం అయితే జరిగింది. యాక్చువల్లీ ఇది కొత్త మొబైల్ ఫోన్ ఏం కాదు, ఆల్రెడీ షావమీ రెడ్మీ సబ్ బ్రాండ్ ద్వారా లాంచ్ చేసినటువంటి రెడ్మీ Note 11 Pro 5G ఉంది చూసారా, Pro Plus 5G, అదే మొబైల్ ఫోన్ పోకో M4 Pro 5G అనేటువంటి పేరుతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో రీబ్రాండింగ్ కాబట్టి కొంత ప్రైస్ కూడా మనకి తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రైస్ ఎందుకు తెస్తారు ఏంటి అనేది మాత్రం సింప్లీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మోస్ట్లీ వీళ్ళు అగ్రెసివ్ ప్రైసింగ్ అని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో బ్రాండ్లో దాని డిజైన్ చాలా బాగుంటుంది అండ్ యూఏలో ఎటువంటి యాడ్ లేకుండా ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎనీవే ఇది వచ్చేటప్పటికి మనకి రేపు 28వ తారీఖు మార్చి మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ఆల్రెడీ డివైస్ కూడా మన దగ్గరకు వచ్చింది. దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు కనుక ఇలాంటివి అందరికంటే ముందే చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే నన్ను ట్విట్టర్లో ఫాలో అయిపోయినాయి. ట్విట్టర్లో ఇప్పటికప్పుడు ట్వీట్ చేసి కొత్త కొత్త అప్డేట్స్ని అయితే పోస్ట్ చేస్తుంటాను. హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ GT Neo 3 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా ఈరోజు చైనాలో లాంచ్ చేయడం జరిగింది. సో చైనా అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైంని బేస్ చేసుకొని చూసారంటే మధ్యాహ్నం కాదు పొద్దున 11 గంటలకు అఫీషియల్గా వాళ్ళకి మధ్యాహ్నం అనమాట ఇది అఫీషియల్గా లాంచ్ అయింది. మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 9000 సిరీస్ ప్రాసెసర్తో లాంచ్ అవుతుంది అనుకుంటే ఇది వచ్చేటప్పటికి మనకి మీడియాటెక్ డిమెన్సిటీ 8100 SoC చిప్సెట్తోనే మన ముందుకు రావడం జరిగింది. 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED స్క్రీన్ 120 Hz రిఫ్రెష్ రేట్తో మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా రియల్మీ వచ్చేటప్పటికే కాంపాక్ట్ 6.4, 6.5 ఇంచెస్ని వాడుతుంటాయి. బట్ మొట్టమొదటిసారిగా వీళ్ళు వచ్చేటప్పటికే 6.7 ఇంచెస్ని వాళ్ళు ఆడటం జరిగింది. ఇంక్లూడింగ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికే IMX 766 సోనీకి సంబంధించినటువంటి సెన్సార్ విచ్ కమ్స్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్. రీసెంట్గా రియల్మీ 9 Pro Plusలో కూడా మనం ఇదే సెన్సార్ని అయితే చూసాం విచ్ కమ్స్ విత్ రియల్మీ UI 3.1. అలాగే రేర్ వచ్చేటప్పటికి 50+8, అలాగే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాతో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. అయితే ఈసారి ట్విస్ట్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లో మనకి టోటల్లీ 2 డిఫరెంట్ వేరియంట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఛార్జింగ్ టెక్నాలజీ ఒక్కదాని గురించి సో 80 వాట్స్కి సంబంధించినటువంటి ఫోన్ని మనం చూస్తాం, 150 వాట్స్కి సంబంధించినటువంటి ఫోన్ని కూడా మనం చూస్తాం. 80 వాట్స్తో రన్ అయ్యేటువంటి ఫోన్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో రావడం జరుగుతుంది. దీని ధర వచ్చేటప్పటికి సుమారుగా మీకు 24,000 రూపాయల దాకా వస్తే 150 వాట్స్లో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అక్షరాల మీకు వచ్చేటప్పటికి 31,000 రూపాయల దాకా రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి 4500 mAh ఆఫ్ ద బ్యాటరీని మన ముందు తీసుకొని రావడం జరిగింది. యాజ్ ఆఫ్ నో ఇదైతే కేవలం చైనాలో మాత్రమే అండ్ సూన్ దీన్ని మన ఇండియాలో కూడా నెక్స్ట్ మంత్ ఫస్ట్ లేదా సెకండ్ వీక్లో లాంచ్ చేసిన ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. నెక్స్ట్ వచ్చి మనకి ఎయిర్టెల్ దగ్గర నుంచి ఎయిర్టెల్ ఒక గుడ్ న్యూస్ని ఈరోజు షేర్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. సో 5Gకి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ ఫస్ట్ ఇనిషియల్లీ వీళ్ళు వచ్చేటప్పటికి మన పాన్ ఇండియా వైడ్ 13 సిటీస్లో ఇంక్లూడింగ్ హైదరాబాద్తో సహా వీళ్ళైతే స్టార్ట్ చేయబోతున్నారంట. దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రీవియస్లీ వీళ్ళైతే ట్రయల్ రన్ చేశారు. మరొకసారి మళ్ళీ నోకియాతో కొలాబరేట్ అవుతూ ట్రయల్ రన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. 1 Gbps డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్, అది కూడా 10 milliseconds యొక్క లేటెన్సీ తోటి మన ముందుకు రావడం అయితే జరిగిందంట. అండ్ ప్రీవియస్లీ ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ 4Gతో కంపేర్ చేస్తే ఇది చాలా చాలా ఫాస్టే. వేర్ 4Gలో మీరు చూసారంటే 20 Mbps మాక్సిమం మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది డౌన్లోడ్. వేర్ అప్లోడ్ వచ్చేటప్పటికే సుమారుగా 5.9 Mbps దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ 477 milliseconds లేటెన్సీ ఉండేటువంటి అవకాశం ఉంది. సో 4Gతో కంపేర్ చేశారంటే 5G ఏదైతే ఉందో మనకి నెక్స్ట్ లెవెల్లో అయితే రాబోతుంది. సో సూన్ ఎనీ టైం దీన్ని కూడా మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇన్ఫినిక్స్ దగ్గర నుంచి ఇన్ఫినిక్స్ హాట్ 11 మొబైల్ ఫోన్ని అతి త్వరలో ఇన్ఫినిక్స్ కంపెనీ లాంచ్ చేయబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు దీనికి సంబంధించినటువంటి మరొక లీక్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి కేసింగ్. సో దీనిలో మీరు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తీసుకొని రాబోతున్నారు. ఈవెన్ బ్లాక్ కూడా మనకి గ్లాస్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి
ఒక స్ట్రాంగ్ రూమర్ అయితే రాబోతుంది. రేర్ డిజైన్ కూడా మనకి ఐఫోన్ మాడ్యూల్ లాగా కొన్ని సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం పెద్దగా ఈవెన్ రియల్మీ GT సిరీస్లో కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం, 9 Pro Plusలో కూడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. సేమ్ అదే విధమైనటువంటి డిజైన్తో మనకి ఇదైతే రాబోతుంది. అండ్ దీంట్లో మనకి ఇది 10K బడ్జెట్ సెగ్మెంట్ని యూజర్స్ని టార్గెట్ చేస్తూ యూనిసాక్ ప్రాసెసర్ 6.8 ఇంచెస్కి సంబంధించినటువంటి IPS డిస్ప్లే తీసుకొని రాబోతున్నారంట. 6.7 పెద్దది అనుకుంటే 6.8 అని అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇది వెయిట్ అండ్ సీ. ఇది చూద్దాం మరి ఏ ప్రైజింగ్లో అలాగే ఎలా ఉంటుంది 6.8 ఇంచెస్ అని అంటే we need to wait and see. ఇక నెక్స్ట్ చెప్పు మనకు OnePlus దగ్గర నుంచి OnePlus Nordకి సంబంధించినటువంటి స్మార్ట్ వాచ్ని కూడా అతి త్వరలో మనం అయితే చూడబోతున్నామంట. సో నార్డ్ సిరీస్ అనగానే మనకి ఇక్కడ కొంచెం బడ్జెట్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ ఈ కంపెనీ వీళ్ళ ప్రొడక్ట్స్ని తీసుకొస్తూ ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇది కూడా బడ్జెట్ యూజర్ని ప్రీవియస్లీ OnePlusలో మనకి 15,000 రూపాయల్లో వీళ్ళు స్మార్ట్ వాచ్ని అయితే తీసుకొచ్చారు కదా. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది వచ్చేటప్పటికి సుమారుగా 8 నుంచి 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ని టార్గెట్ చేస్తూ మన ముందుకు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. ఈవెన్ ఇందులో వచ్చేటప్పటికి మనకి SpO2 లెవెల్ సెన్సార్, హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వగేరా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇందులో అయితే ట్రాక్ చేయొచ్చు. సో చూద్దాం మరి నార్డ్లో ఏం మ్యాజిక్ చేయబోతుందో OnePlus. మీకేమనిపిస్తుంది OnePlus నార్డ్ వాచెస్ గురించి? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ చెప్పు మనకి జొమాటో దగ్గర నుంచి ఇప్పటిదాకా మనం పిజ్జా డెలివరీ 10 నిమిషాల్లో చూసాం, అలాగే మనం గ్రాసరీ డెలివరీస్ కూడా చూసాం, పాలు, పెరుగు, కూల్ డ్రింక్స్ ఇట్లాంటివన్నీ. అతి త్వరలో జొమాటో రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా మనకి ఫుడ్ కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేయబోతుందంట. మరి ఇది డెలివరీ చేయలేకపోతే ఫ్రీ అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళు ఇంకా అయితే తీసుకురాలేదు. మోస్ట్లీ దీన్ని కూడా పబ్లిసిటీ కోసం అండ్ రీచ్ వెళ్ళడం కోసం ఖచ్చితంగా తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నో ప్రస్తుతం వీళ్ళైతే నోయిడా ఇలాంటి కొన్ని సెలెక్టివ్ సిటీస్లో మాత్రమే తీసుకొని వస్తున్నారు. ఒకవేళ అక్కడ సక్సీడ్ అయింది అన్నట్లయితే పాన్ ఇండియా వైడ్గా వీళ్ళ సర్వీసెస్ని అయితే మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక రెస్టారెంట్లో ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ మీద 10 minutes డెలివరీ అయితే ఉండదు. బట్ రెగ్యులర్గా ఫాస్ట్గా డెలివరీ చేయగలిగేది అండ్ రెగ్యులర్గా ఆర్డర్ చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా 10 minutes లోపలే డెలివరీ తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉందంట. సో ఎనీవే క్వైట్ కూల్. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికి ఏప్రిల్ మంత్ నుంచే మనం నోయిడాలో ఫస్ట్ ఇనిషియల్గా, తర్వాత మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. మీరు ఎప్పుడన్నా ఫుడ్ ఆర్డర్ చేశారా? ఒకవేళ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఏ యాప్ని మీరు ఎక్కువగా వాడతారు? స్విగ్గీయా, జొమాటోనా? లెట్ మీ నో, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేపు మనకి రెడ్మీ దగ్గర నుంచి రెడ్మీ 10 ప్రైమ్ మొబైల్ ఫోన్ కూడా అతి త్వరలో అయితే లాంచ్ కాబోతుంది. అఫ్ కోర్స్ మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్తో 6.48 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లే, 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు మనకి 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అండ్ దీంట్లో హైలైట్ ఏంటి అంటే 22.5 wattsకి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అండ్ ఫాస్ట్ ఛార్జర్ని కూడా మనకు బాక్స్లోనే ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇది కూడా మనకి 11-12 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. ఇది కొత్తదేం కాదు. రెడ్మీ చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ 11E అనేటువంటి మొబైల్ ఫోన్ని మన ఇండియాలో రెడ్మీ 10 ప్రైమ్ అనేటువంటి పేరుతో మన ముందు తీసుకొని రాబోతున్నారు. రెడ్మీ 10 ప్రైమ్ ఎందుకు, రెడ్మీ 11 ప్రైమ్ అని తెస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే మళ్ళీ 10 అనగానే కొంచెం డౌన్ గ్రేడెడ్ వర్డ్ అయ్యేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం, మీకేమనిపిస్తుంది? లెట్ మీ నో, కామెంట్ చేయగలరు. ఇకపోతే ఈరోజు ఆల్మోస్ట్ ఇదే బడ్జెట్కి సంబంధించినటువంటి రెడ్మీ 10 సిరీస్లో రెడ్మీ 10 మొబైల్ ఫోన్ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేశాను. నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటే ఒకసారి అయితే చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సో ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 SoC చిప్సెట్తో మన ముందుకైతే రావడం జరుగుతుంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో పెద్దవాళ్ళకి, మమ్మీ డాడీకి లేదా తాతయ్య అమ్మమ్మ ఇట్లాంటి వాళ్ళందరికీ కొనిపెట్టాలనుకుంటున్నారంటే మంచి బ్యాటరీ బ్యాకప్తో వచ్చినటువంటి మొబైల్ ఫోన్ ఇది. హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ చెప్పు మనకు వాట్సాప్ దగ్గర నుంచి, వాట్సాప్ నుంచి ఒక గుడ్ న్యూస్ అని మనం చెప్పుకోవచ్చు. మల్టీ డివైస్ సపోర్ట్ని లాస్ట్ ఎట్టకేలకి ఎలైవ్ చేశారు. చాలా మంది యూజర్స్కి అయితే ఈరోజు రోల్ అవుట్ చేయడం జరిగింది. నేనైతే ఆల్రెడీ బీటాలో ఎప్పటి నుంచో వాడుతున్నాను. బట్ ఈరోజు మళ్ళీ తిరిగి అఫీషియల్గా iOS యూజర్స్ అందరికీ ఇచ్చారు. అండ్ ఏప్రిల్ మంత్ చివరికల్లా కూడా అందరి ఆండ్రాయిడ్ డివైజెస్లో ఇది వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో మల్టీ డివైస్ సపోర్ట్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. సో ఒకటే అకౌంట్ని మీరు మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ చేసి అయితే చెక్ చేసుకోగలరు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి OnePlus దగ్గర నుంచి, OnePlus 1 కాదు 2 కాదు, ఏకంగా ఈ సంవత్సరంలో వీళ్ళు 6 డివైజెస్ అయితే మన ముందుకు తీసుకొని రాబోతున్నారంట. దీంట్లో OnePlus 10 Pro ఏదైతే ఉందో మనకు మార్చిలో రాబోతుంది. OnePlus Nord CE2 Lite ఏదైతే ఉందో ఇది ఏప్రిల్లో, అలాగే 2T ఏదైతే ఉందో మనకి ఏప్రిల్ చివరిలో కానీ లేదా ఎర్లియర్ మేలో కానీ మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. 10R కూడా మనకి మేలోనే రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ Nord 3 కూడా మనకి జూలైలో వచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ Nord 10 Ultra లేదన్నట్లయితే 10 Pro Plus అనేటువంటి పేరుతో మరొక డివైస్ Q3లో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో ఈ విధంగా వీళ్ళు ఈ సంవత్సరానికి సరిపడే డివైజెస్ అన్నింటినీ కూడా దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో ఈరోజు లీక్ అవ్వడం జరిగింది. బట్ ఇన్ని తీసుకొచ్చినా కానీ
ఐఎమ్ ఎ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఇంక్లూడ్ చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. సో చూద్దాం మరి కలర్స్ ఓఎస్తో మెర్జ్ చేయకుండా ఆక్సిజన్ ఓఎస్తోనే వీళ్ళ డివైజెస్ ఉంచుతానని అన్నారు, కానీ అది ఎంతవరకు జరుగుతుంది ఏంటి అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. ఇకపోతే ప్రతిరోజు టెక్ న్యూస్లో కూడా ఒక చిన్న కాన్సెప్ట్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ డీల్ ఆఫ్ ద డే కావచ్చు, అంటే ఆఫర్స్కి సంబంధించి, లేదంటే ఒక టెక్నికల్ టిప్ కావచ్చు, లేదంటే ఒక చిన్న టెక్ స్టోరీ కావచ్చు, ఇలాంటివి ఏదైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏది చేస్తే బాగుంటుంది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో సాధ్యమైనంత వరకు వాటిని అయితే ఇంప్లిమెంట్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్స్ చాలా తగ్గించేశారు, ఒకసారి అయితే లైక్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.